మనం మహానగరం అని చెప్పుకునే హైదరాబాద్లో ఒక్కసారి కనుక వర్షం పడిందంటే సిచ్యువేషన్ మొత్తం కూడా ఆపోజిట్గా మారిపోతుంది. ఎందుకంటే నిన్న కొన్ని విజువల్స్ కూడా మనం చూసాం. వర్షం బేభత్సంగా పడేదానికి ఇటువైపు ఏది అమీర్పేట ఆ ఏరియాలో కూడా అసలు ఎక్కడ కూడా బండ్లు కానీ లేదంటే ఈవెన్ బస్సులు కూడా వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఈవెన్ చెప్పాలి అంటే మనకి బస్సుల్లో కూడా లోపలికి వాటర్ వచ్చినాయి. సో ఆ విజువల్స్ కూడా మనకి కొన్ని వీడియోలు అయితే రావడం జరిగింది. అయితే ఇది పక్కన పెడితే మనకి ఇంకో పక్కన ఏది కృష్ణానగర్ యూసఫ్ కూడా అటువైపు చూస్తే కృష్ణానగర్లో ఏది మనకి జూబ్లీ హిల్స్ నుంచి కృష్ణానగర్ కొంచెం స్లోప్గా ఉండేది కదా, ఆ స్లోప్లో అటు నుంచి నీళ్ళు వచ్చేటప్పుడు ఆ కృష్ణానగర్ మొత్తం కూడా అసలు మునిగిపోయేటట్టు కనిపిస్తూ ఉంటుంది. నిన్న కూడా అదే విజువల్స్ కనిపించింది. నిన్న చెప్పాలంటే ఆ వాటర్లో ఒక యువకుడు కొంచెం దూరం కూడా కొట్టుకెళ్ళిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం. సో మరి ఇదంతా కొంచెం స్లోపింగ్ ఏరియా ఇది ఉండటం వల్ల ఒక కారణం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏదైనా సరే మరి ఒక మంచి డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం ఇది ఒక బాధాకరం అనే చెప్పాలి ఇటువంటి ఏది పెద్ద మహానగరాల్లో కూడా. సో కాబట్టి దీని గురించి కొంచెం చర్యలు తీసుకొని త్వరలోనే ఏది నెక్స్ట్ ఇయర్కైనా సరే, ఇప్పటికిప్పుడు అంటే ఇవన్నీ అయ్యేవి కాదు కాబట్టి సో నెక్స్ట్ 2-3 ఇయర్స్లో అయినా సరే దీని మొత్తానికి కూడా ఒక పరిష్కారం అనేది ఎతికితే చాలా బెటర్గా ఉండిద్ది.